అబ్బే రెసిషనా బొక్క అండి. మా ఓడి ఉద్యోగానికి ఆ భయమేం లేదు. ఇంకా చెప్పాలంటే మా ఓడు పనిచేసే కంపెనీ సీఈఓయే మా ఓడిని అడుగుతాడంట, అబ్బాయి రెసిషన్ వస్తుంది కదా, ఎవరిని ఉద్యోగంలో ఉంచాలి, ఎవరిని పీకేయాలని. నేను న్యూస్ లో చూసా, మీ వాడు పనిచేసే కంపెనీ సీఈఓనే పీకేశారంట రష్యన్ దెబ్బకి. మీ వాడు సేఫేనా? ఏదో లోకల్ న్యూస్ ఎక్కువ అంటే ఇంటర్నేషనల్ న్యూస్ కూడా ఫాలో అవుతున్నాడా? అబ్బే ఇప్పుడు మా వాడు ఆ కంపెనీ కాదు, మారిపోయాడుగా లాస్ట్ మంతే. అబ్బే లేదండి, మా వాడు అమెరికాలో ఉంటాడన్న మాటే గాని నేను చూసిన పిల్లనే పెళ్లి చేసుకుంటాడు. అందులో అసలు డౌటే లేదు. ఇదిగో మాటల్లోనే ఫోన్ చేస్తున్నాడు. నానా అక్కడ టైం ఎంత అయింది? ఏంటి ఓ తెల్ల పిల్లని ప్రేమించావా? అక్కడే పెళ్లి చేసుకుంటావా? మేము ఆన్లైన్లో దీవించాలా? ఒరే ఏం మాట్లాడుతున్నావురా? ఇంతకీ అమ్మాయి మనోళ్ళేనా? మీరు చూసిన అమ్మాయినేనా అండి మీ అబ్బాయి పెళ్లి చేసుకునేది? మొన్నే మా వాడు డల్లాస్లో ఇంకో ఇల్లు కొన్నాడు. మనోళ్ళంతా అక్కడే ఉంటారంట కదా. ఇంతకు ముందు అదేంటబ్బా న్యూయార్క్లో ఉండేవాడు, అక్కడ సొంత ఇల్లే, ఇప్పుడు అది రెంట్కి ఇచ్చేసాడులే. అమెరికాలో ఇల్లు కొంటే పెద్ద గొప్పే ఉందిలేండి, ఈ మధ్య అందరూ కొంటున్నారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే గొప్ప గానీ. అప్పటికి వద్దన్నానండి. మా ఓడు ఎండో ఐఫోన్ యూజ్ చేయనా చాలా బాగుంటుంది అని చెప్పి అన్నాడు. ఇందులో ఫేస్ టైమ్ అనేదో ఉంటుందంట కదా, నువ్వును ఆ సుబ్బారావు వాడే ఫోన్లో ఉండదంటది. ఇందులో అంట అదే ఆ ఫేస్ టైంలో వీడియో కాల్ మాట్లాడితే పక్కనే ఉండి మాట్లాడినట్టు ఉంటుంది నాన్న అని చెప్పాడు. నాకును మా ఆవిడికి 2 ఫోన్లు పంపాడు, 2 లేటెస్టే. అందులో పెద్ద గొప్పే ఉందండి, ఈ మధ్య అందరూ ఐఫోన్సే వాడుతున్నారుగా, అది కామన్ అయిపోయింది. ఈ బొగడాగడికి అన్నీ కామనే. ఈ ఇయర్ స్టార్టింగ్లోనే వెళ్ళామండి యుఎస్. నాకు మా ఆవిడికి విజిటింగ్ వీసా వేసాడు మా వాడు. 20 ఇయర్స్ వ్యాలిడిటీ దానికి. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చంట, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. విజిటర్స్ వీసా 10 yearsకే ఇస్తారండి. మాది స్పెషల్ వీసా లేవయ్యా, నీకు తెలీదు. ఇంతకీ నీకు పాస్పోర్ట్ ఉందా? అడాగాడు 10 years మాత్రమే అండి అంట, వీటికేదో అన్నీ తెలిసినట్టు. నాన్సెన్స్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.